ఏం సినిమా? అడవి చేస్తా. Mountain Dew. It's time to do some stunts. So hello everyone, welcome to my YouTube channel. This is Abhinav. Today we are going on a breakfast ride. So ఈరోజు we have GT and my bike. రెండు బైక్లు వెళ్తున్నాము. Actually our plan was to go on 3 bikes. ఇంకో GT వస్తుంది అనుకున్నాము, బట్ అది లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. సో on 2 bikes 4 people. 7 వరకు వెళ్తామో తెలియదు, బట్ కొండపోచమ్మ రిజర్వాయర్ అనుకున్నాము. సో టైమ్ ఈజ్ అరౌండ్ 6:30 అనమాట. అయినా ట్రాఫిక్ ఉంది రోడ్లల్లో. ఈ లారీల వల్ల చాలా స్లో అయిపోతున్నాయి బండ్లు. వెదర్ అయితే కూల్గానే ఉంది. నేను ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు జాకెట్ వేసుకుంటే మొత్తం చెమటలు వచ్చేసినాయి. ఒకసారి రోడ్ పైకి వచ్చినాక చల్లనే ఉంది. ఎప్పుడైనా కార్నరింగ్ చేసేటప్పుడు అవాయిడ్ దిస్ వైట్ లైన్స్. ఎంత వీలైతే అంత అసలు దాని మీదకి పోకుండా ట్రై చేయండి. దానిపైన ఏముంటుందో కొన్నిసార్లు దాని థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు టైర్ మీద స్లిప్. ఇట్లా కార్నర్స్ వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా చూసుకొని పోవాలి. ఇవన్నీ చూసుకుంటే సేఫ్గానే పోతాము. ఇవన్నీ చూసుకోకపోతేనే కొంచెము వేరే ఉంటుంది సిచ్యువేషన్. సో ఈ బైక్కి ముందు రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్, రెడ్ రోస్టర్ బెండ్ పైప్స్, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉండే. ఇప్పుడు కంప్లీట్లీ స్టాక్ చేసారు. అప్పుడు బోర్ కొట్టేసిందంట సౌండ్. అంటే లైక్ రెడ్ రోస్టర్స్ తోటి కొన్ని రోజులు ఇది పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రెడ్ రోస్టర్స్కి పోతే కొంచెము బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అట్లా మార్చిరు అనమాట. సో 2 జీటీస్కి రెడ్ రోస్టర్స్ తీసేసారు. 2 కంప్లీట్లీ స్టాక్. ఇప్పుడు నాది కంప్లీట్లీ స్టాక్. సో ఇప్పుడు ఉన్న పనులు అన్నీ కంప్లీట్లీ స్టాక్. వి హ్యాడ్ దిస్ డామినార్ వెనకాల, జీటీ పైన వెనకాల కూర్చుని ఆయనది డామినార్ ఉండే. రీసెంట్గా కొన్న బైక్ అది. నైస్ స్ట్రీట్ ట్రిపుల్, సారీ స్పీడ్ ట్విన్, ఏమి ఏదేదో ఆలోచిస్తా. సో ఆ డామినార్ క్రాష్ చేసిండు మా అన్న. క్రాష్ చేసి అది ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలే. ఇట్స్ బెన్ లైక్ 2 months. అది ఇంకా కంప్లీట్ కాలే. ఈ వీక్ నెక్స్ట్ వీక్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనుకుంటా ల్యాగ్ చేస్తారు. యాక్చువల్లీ ఈరోజు ట్రాంప్ వాళ్ళు రైడ్ ఉండే, లైక్ సేమ్ ఇదే రూట్లో టువర్డ్స్ సిద్దిపేట. ఆడ మధ్యలో సమ్ టిఫిన్ సెంటర్ ఆర్ సమ్ రెస్టారెంట్ దగ్గర ఆగుతూ ఉన్నారు వాళ్ళ డెస్టినేషన్. బట్ నేను ఆల్రెడీ 3 weeks నుండి మేము పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం రైడ్ని. సో అందుకే అటు పోకుండా ఇటు వచ్చిన నేను. ఒకవేళ వీళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చుంటే నేను లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి మెసేజ్ చేసి వెళ్ళిపోతున్నట్టు. అది స్టార్ట్ అయ్యారో లేదో తెలియదు. గ్రూప్లో నాకు ఏం అప్డేట్స్ చూడలే నేను వచ్చే ముందు. బట్ వీళ్ళు రాకపోతే నేను అటు పోతుండే. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ రైడర్స్ వెనకాల ముందల. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. మా వాళ్ళు ముందలు గురుక్కుండా పోయారు. ఏడుకెళ్ళ యూటర్న్ చేసుకొని వస్తారు మళ్ళా. చూసిరా? మా వాళ్ళు ముందర బైక్ ఇటే వస్తుందేమో అని వాళ్ళు ఎటు పోతే అటు పోతుర్రు. అది సంగతి. అది ముందర దాకా తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఓపెన్ ఉంటుందో ఉండదో తెలియదు. ఓపెన్ లేకపోతే మేము కూడా అటే పోవాలి. ఇంకా రోడ్లు మాత్రం క్రేజీ ఉన్నాయి ఇప్పుడు.
వీ డోంట్ నో దట్ పైకి ఎలా చేస్తారో లేదో తెలియదు, బట్ వీఆర్ నియర్ ఇట్, పోయి చూడాలి. సో బార్ గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. వీ డోంట్ నో, లెట్ us సీ పైన ఎట్లుందో. ఇదైతే బుడద ఉంది. గేట్స్ ఆర్ ఓపెన్. కన్స్ట్రక్షన్ వెహికల్స్ ఏమేమో గ్రీన్లు ఏమో ఉన్నాయి. మా థర్డ్ గేర్లు ఉంది బండి. రోడ్ ఈస్ కంప్లీట్లీ బ్రోకెన్. కింద మట్టి సరిగ్గా పోయలేనట్టుర్రు. అరే పోనిస్తారా, పైకి పోనిస్తారా? ఆడికెళ్ళి ఆపుతురు. ఎవరు కార్లో ఆపాలా, ఎవరిని ఆపాలి? ఎవరిని ఆపింది? ఏం సినిమా? అడవి చేస్తా. ఇంకో రూట్ ఉందన్న. మూవీ అవుతుందంట, షూటింగ్ అవుతుందంట అడవి చేసి. పర్మిషన్ తీసుకురండి, ఈడ వేరే సైడ్ నుండి వెళ్ళండి అంటుండు. ఈ జాగి ఇల్లదన్నట్టు చేస్తారు ఏంద్రా. పోతంగా ఆడ అన్నీ ఏదో క్రీన్లు పెట్టి కార్లు పెట్టి ఏదో పెద్ద ఫైట్ సీక్వెన్సో చేసో ఏదో తీస్తురు షూటింగ్, అందుకే పోనిస్తలే అటు. ఓకే, వీ మైట్ ఫైండ్ అ వే. ఇదైతే దగ్గరకు తీసుకెళ్తుంది. వీడోనో పైకి తీసుకెళ్తుందా లేదా అని. పైకొని కానీ అడుగురా. ఓకే, దొరికింది. పీపుల్ ఆర్ అప్ దేర్. ఒక మూవీ కోసమని 4 కిలోమీటర్లు వచ్చినాం రౌండ్ తిరుక్కుంటా. మీ ఆల్సో సీ సమ్ బైక్స్ ముందర. మంచిగా ఉన్నది క్లోజ్ ఉంది, ఇదేమో ఓపెన్ ఉంది. పోతాయి, ఏడికెళ్ళి పోతాయి. అటు చూడు, అటు వెనకాల పారాగ్లైడింగ్. ఓ పైన ఉందా అది? నేను కింద చూస్తున్నా. అగో ఈడు ఇంకోటి. మౌంటైన్ డ్యూ. 15 minutes later. సో ఆఫ్టర్ గెటింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మాకు ఇట్లా పోతే ముందల వే ఉంటుంది పైకి వెళ్ళడానికి అని ఉండే. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ వే. అది దొరకలేదంటే సీదా మళ్ళీ రిటర్న్ పోయి బండ్లాడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. బట్ చాలామంది పక్క నుండి వెళ్ళిండ్రు, మనం కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది.
వీ హ్యావ్ సమ్ హిమాలయన్ ఫాలోయింగ్ అస్. ఇందాక ఆడ చూసిండు మేము లోపలికి రావడం. ఆల్రెడీ హీ కాల్డ్ సమ్మన్, ఎవరినో అడుగుతుండే. సో ఇదే అని తెలిసినట్టుంది. ఆయన కూడా వెనకాల వస్తుండు మా వెనకాల. అమ్మా, స్క్రామ్లర్ ఉంటే మొత్తం వెళ్ళిపోతుండే. బట్ దీని టైర్లు కంప్లీట్లీ రోడ్ కాబట్టి జర్ర కష్టపడాలి, మెల్లగా వెళ్ళాలి ఇట్లాంటి రోడ్లల్లో. సో వీ మైట్ హ్యావ్ ఫౌండ్ ద వే. దిగాలి రాను. It's time to do some stunts. మా వెనకాల ఒక హిమాలయన్ ఆయన వచ్చిండు. మధ్యలోకి వెళ్ళి అర్థమైపోయింది దట్ వీళ్ళు ఎటో తీసుకోబోతుర్రు, తవ్వుందో లేదో అని ఆయన రిటర్న్ వెళ్ళిపోయిండు. సో బట్ వీ గాట్ ద వే. ఆల్రెడీ వీ హ్యావ్ బైక్స్, వేరే బైక్లు ఉన్నాయి. హయాబూసా ZX-10R. బాగానే తీసుకొచ్చిర్రు ఆ బైక్ని. అది అవునరా, హయాబూసా ఎట్లా ఎక్కిందిరా. కిందికి వెళ్ళిపోదాం, కిందికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తాము. సో వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్యూయల్ చేసుకోవాలి. అండ్ సో ఆయననే హిమాలయన్ ఆయన మా వెనకాల సగం వరకు వెళ్ళి రిటర్న్ పోయి మళ్ళీ వచ్చినట్టుండు. కొద్దిసేపు అయినాక వచ్చిండు మేము వచ్చినాక. సో నైస్ వ్యూ. అడ్విషియస్ సినిమా జరగకపోతే ఆడనే వెళ్ళి అయిపోతుండే. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes మెలుగుతుండే. మాకు కొంచెం ముందు వస్తుండే, ఎక్కువసేపు స్పెండ్ చేస్తుండే. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి కాబట్టి వేడి ఎక్కువ అయిపోతుంది అందుకని. సో మేము పోతున్నాము. టైమ్ ఈజ్ 8:10 అవుతుంది. మేము సందీప్ నానింపల్లి వీడియోలలో చూసినాము, ఆయన ఈ రోడ్లలో వెళ్ళిండు. సో అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్లలో వెళ్తున్నాము. సో ఇది డైరెక్ట్ మమ్మల్ని హైవే పైకి తీసుకెళ్తుంది, హైవే కనెక్ట్ చేస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ దిస్ వే. చాలామంది యూట్యూబర్స్ వచ్చిన అందరు ఇట్లనే పోయారు రిటర్న్ వెళ్ళేటప్పుడు. సో మేము కూడా ఇదే చేస్తున్నాం. ఒరే థ్రాటిల్ ఇచ్చినా బ్రేక్ కొట్టినా కింద పడతారు. నాట్ దిస్సా.
అదే యా రోడ్ బైక్ వచ్చేసినాము. ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ అడ్వెంచర్. అన్ని రోడ్లు అడ్వెంచర్ చేసినాం ఈరోజు. యా యా సో ఈడ రోడ్ ఎక్కినాము. ఈ నుండి చాలా ముందరికి వెళ్ళినాము. యాక్చువల్లీ అటు ముందరికి చాలా వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళినాము. సో ఇటు నుండి దగ్గర అవుతుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ బ్రేక్ఫాస్ట్ ప్లేస్. తినేసి విల్ హెడ్ బ్యాక్ హోమ్. సో నెక్స్ట్ వీడియో ఒక 1.5 మంత్ తర్వాత వస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఎగ్జామ్స్. నా బీటెక్ లైఫ్ కంప్లీట్ అవుతుంది. అండ్ దాని తర్వాత వీ విల్ రీస్టార్ట్ అవర్ రైడింగ్. సో అందుకే ఇది లాస్ట్ రైడ్ కాబట్టి ఎవరు రాకపోయినా వచ్చినాము. సో ఇక్కడ తిందామని వచ్చినాము. రోడ్ పక్కన తాజా కిచెన్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి. బట్ ఈ రష్ చూసినాక ఇక్కడ వద్దులే, ఇంటి దగ్గర ఉన్న దాని దగ్గర తిందాం అనుకుంటున్నాం. ఇక ఇప్పుడే జస్ట్ మేము వచ్చే ఒక 10-15 సెకండ్స్ ముందే జావా వాళ్ళు రైడ్ పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చిర్రు. జావా, ఎస్డి, ఇంకా బిఎస్ఏ, గోల్డ్ స్టార్ ఈ బండ్లన్నీ వచ్చినాయి ఒకటేసారి. సో రష్ ఎట్లయినా పెరిగిందని కూర్చోడానికి ఒక ప్లేస్ కూడా ఉంటుందో ఉండదో అని మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. సో దీస్ ఆల్ బైక్స్ వాళ్ళు వచ్చింది. ఇక మనకి తినడానికి తిండి ఇక్కడ దొరకదు ఎట్లయినా అని వీఆర్ గోయింగ్ బ్యాక్. చాలామంది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం ఈ హైవేస్, ఈ రోడ్ల పైన ఫోన్ చూసుకుంటూ నడుపుతుర్రు మొత్తము. కార్లు అయితే ఒక్కొనికి కామన్ సెన్స్ లేదు. నేను వచ్చేటప్పుడు ఒక 5గురిని తిట్టుంటా, ఫోన్ లోపల పెట్టండి అని. ఆ కెమెరా ఆన్ లేదు అప్పుడు, నేను ఆఫ్ చేసేసిన వచ్చేటప్పుడు, ఎందుకు పోయేటప్పుడు అదే రోడ్ కాబట్టి అని. కానీ మీరు అరే పోలీసు వాళ్ళు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. హైవేస్ పైన తిరిగేటోళ్ళకైతే ఎక్కువ తెలుస్తుంది. నేను కార్లో పోయినా బైక్లో పోయినా ప్రతి ఒక్కటి ఇదే. ఫోన్లు చూడడం వల్ల వేరేటోని ఇన్కన్వీనియన్స్ చేస్తారు. లాస్ట్ టైం నేను సిద్దిపేట రైడ్కి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లము. అప్పుడు కూడా ఇంతే, ఫోన్ చూస్తూనే ఉంటారు. సో దీనివల్లనే నేను పొద్దున వచ్చేటప్పుడు సిటీలో నుండి వచ్చినాం. ఎందుకంటే ప్రతి 1 కిలోమీటర్కు 750 మీటర్స్కి ఒకసారి ఇది ఉంటుంది స్పీడ్ బ్రేకర్లు. 5 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో మరీ యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి కూడా రాదు. మొత్తం స్లో అయిపోవాలి, మళ్ళా పేస్ అందుకోవాలి. ఇక ఇదేందో రాంగ్ సైడ్ పోతే 1000 రూపాయలు ఫైన్ అని వేసిరు. దీన్ని నెంబర్ ప్లేట్ చూసుకోరి. ఏమని తెలుసు, కెమెరాలు ఏమి ఉండవురా, జస్ట్ అట్లా బోర్డు పెడతారు భయపడాలని. సో రిలేటివ్లీ చాలా తక్కువ మంది ఉర్రీడ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాము. నా వీఆర్ గోయింగ్ హోమ్. So and this ride came to an end. నా మైలేజ్ వాజ్ 28 kilometers and నేను ఫుల్ ట్యాంక్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేసిన. సో మై లాస్ట్ రైడ్ సిటీ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ హైవే, అండ్ ఈరోజు వెళ్ళిన రైడ్కి రెండుకి కలిపి అరౌండ్ 1000 రూపీస్ ఫ్యూయల్ తాగింది.
సో అండ్ ద మైలేజ్ వాజ్ అరౌండ్ 28. ఈరోజు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాము, 120 or 130 కిలోమీటర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ఎంత దూరం వాచ్ చేసారు అంటే దెర్ ఇస్ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, అందుకే చూసుంటారు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అరౌండ్ 70-80% పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. అండ్ చాలామంది చెప్తారు ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై టాకింగ్ అని. ఐ నీడ్ టు డూ దాట్, నాకు కూడా తెలుసు అది. ఐ విల్ డూ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా వీడియోస్లో కలుద్దాం.